చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ జట్టు బౌలింగ్ ప్రణాళికపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అందరూ భారత్ భారీ రన్ రేట్తో విజయం సాధిస్తుందని ఆశించారు. అయితే 5 ప్రధాన బౌలర్లు అందుబాటులో ఉన్నప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్, శివం దూబే చేత బౌలింగ్ చేయించడం చర్చనీయాంశమైంది. దూబే తన మొదటి ఓవర్లోనే 26 పరుగులు సమర్పించుకున్నా తిరిగి అతనికి చివరి ఓవర్ ఇచ్చారు. ఆ ఓవర్లో కూడా 20 పరుగులు రావడంతో దూబే కేవలం 2 ఓవర్లోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాలను గల్లీ క్రికెట్ తరహాలో ఉన్నాయని గవాస్కర్ విమర్శించారు. 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే దూబేతో పదే బౌలింగ్ చేయించడం వల్ల నెట్ రన్ రేట్ పెంచుకునే సువర్ణ అవకాశాన్ని భారత్ కోల్పోయిందని ఆయన మండిపడ్డారు. జింబాబ్వేను 120 పరుగుల లోపే ఆలౌట్ చేసి ఉంటే వెస్టిండీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ భారత్ కు లభించేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో ఒకవేళ వర్షం పడితే ఫలితం నెట్ రన్ రేట్ ఆధారంగానే ఉంటుంది. ఇటువంటి సమయంలో జింబాబ్వేపై తక్కువ స్కోర్కే కట్టడి చేయకపోవడం జట్టుకు శాపంగా మారే అవకాశం ఉందని గవాస్కర్ హెచ్చరించారు. హర్షదీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.